బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు కాంగ్రెస్ లీడర్లు. 10 ఏళ్లు అధికారంలో ఉండి అవకాశం ఉన్నా కూడా బీఆర్ఎస్ రుణమాఫీ చేయలేదన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా లెక్క చేయకుండా రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ దన్నారు. కేబినెట్ లో మాదిగలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ముఖ్య నేతలను కోరారు మాదిగ ఎమ్మెల్యేలు. మిగులు రాష్ట్రంగా ఉన్నప్పుడే లక్ష రుణమాఫీని కూడా ఒకే దఫాలో చేయని బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయటం సిగ్గుచేటని విమర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించినా తాము రుణమాఫీ మాటపై కట్టుబడి ఉన్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు తుమ్మల. తాను మొదటి నుంచి పని మీద దృష్టి పెట్టానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను పట్టించుకోనని చెప్పారు. కేబినెట్ విస్తరణ అంశం తాను పట్టించుకోనని చెప్పారు. మొదటి కేబినెట్ సమయంలోనూ తాను మంత్రి పదవి అడగలేదని చిట్చాట్ లో చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. మహిళల కోసం వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. ఇప్పటికే 23,000 కోట్లు అందించామని, దీంతో డైరీ, పౌల్ట్రీ, బేకరీ వంటి 2 లక్షలకు పైగా వివిధ వ్యాపారాలు జరుగుతున్నాయని చెప్పారు. సునీతా విలియమ్స్ మనకు ఆదర్శమన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో జరిగిన 12వ శ్రీనిధి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు సీతక్క. ఈ యొక్క మహిళా సంస్థ అనేది కేవలం ఎదుగుదలనే కాదు, మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడమే కాదు, మీ కూడా తోడ్పాటు అందించి కష్టకాలంలో వాళ్ళకు సహాయం చేసి వాళ్లకు మీ భరోసానివ్వడం కూడా మీ బాధ్యత, మన సంస్థ బాధ్యత. దాని మూలంగా ఉంటది. ప్రతిపక్ష నేత రాహుల్ విషయంలో లోక్సభ స్పీకర్ వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్. ప్రతిపక్షమైన రూలింగ్ పార్టీ అయినా స్పీకర్ సమానంగా వ్యవహరించాలన్నారు. లోక్సభ స్పీకర్ రూలింగ్ పార్టీకి మాత్రమే అనుకూలంగా ఉన్నారని చెప్పారు. రాహుల్ గాంధీ మాట్లాడేందుకు అవకాశం ఇస్తూనే వెంటనే సభ వాయిదా వేయటం సరైంది కాదన్నారు చామల. స్పీకర్ గారు ఎవరైతే హౌస్ మొత్తాన్ని అటు ప్రతిపక్షాలనైనా అటు రూలింగ్ పార్టీనైనా సమానంగా చూడాల్సినటువంటి స్పీకర్ గారు కేవలం రూలింగ్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించినట్టుగా ఈరోజు క్లియర్గా ఉంది. రాహుల్ గాంధీ గారు ఇది మొట్టమొదటిసారి గారు. ఈ రోజు కూడా రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా మాట్లాడే అవకాశం ఇస్తూనే రాహుల్ గాంధీ గారు లేచి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు స్పీకర్ గారు అడ్జర్న్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు మాదిగ ఎమ్మెల్యేలు. మంత్రివర్గంలో మాదిగలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా భట్టికి వినతిపత్రం ఇచ్చారు. జనాభా ఆధారంగా మాదిగలకు కూడా కేబినెట్ లో స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్ను కలిశారు మాదిగ ఎమ్మెల్యేలు.